తెలంగాణలో జనసేన దూకుడు పెంచింది. ఎమ్మెల్యే గాంధీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఖండన చేసింది. అడ్రస్ లేని పాకిస్తానీలకు సైతం ఆశ్రయం కల్పిస్తారన్న ఎమ్మెల్యే అరికిపూడి తీరు ఖండించింది. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జన సైనికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శేర్లింగంపల్లి పర్యటన సందర్భంగా శేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే సీఎం సభ అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో జన సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పటాన్ చెరు పిఎస్కు తరలించారు. పల్లిలో నన్ను మరియు నా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి షెర్లింగం పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉంచారు. గత రాత్రి నుంచి పోలీసులు ఫోన్ చేస్తూ ఉదయం కూడా ఇంట్లో నుంచి నా వైద్య వృత్తిలో బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంచి 12 గంటల సమయంలో తీసుకొచ్చి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే మాకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటున్నారు. ఎందుకు అంటే ఆర్కేపూడి ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినందుకు. ఇంకా మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఎందుకంటే మీరు పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువ ఉందని మీరు అన్నారు, పాకిస్తానీలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తా అన్నారు. మీరేమో ఆ వర్డ్స్ని బ్యాక్ తీసుకొని భారతదేశ పౌరులకి క్షమాపణ చెప్పమని అడిగినాం తప్ప ఏం అడగలేదు. మిమ్మల్ని లేకపోతే లక్షల కోట్ల రూపాయలు ఇవ్వమని లేదు, లేకపోతే మిమ్మల్ని ఇంక వేరే సాయం చేయమని అడగలే, ఉద్యోగాలు ఇవ్వమని అడగలేదు. భారతదేశాన్ని గౌరవించమని అడిగినాం, భారత మాతని గౌరవించమని అడిగినాం. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారత మాతని గౌరవించాలి. ఇప్పుడు చెప్తున్నాం ఆర్కేపూడి గాంధీ గారు, ఈ విషయాన్ని అవసరమైతే కేంద్ర హోంశాఖ ఎన్ఐఏ వరకు కూడా తీసుకెళ్తాము, మీ మీద కేసులు పెడతామని ఈరోజు జనసేన పార్టీ నుండి మీకు హెచ్చరిక. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఇంకా ఎలా ఉంది అక్కడ పరిస్థితి? జన సైనికులు ఏం చెప్తున్నారు? ఇంకా పిఎస్లోనే ఉన్నారా? థ్యాంక్ యూ సతీష్. అయితే మియాపూర్లోనే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సభ ఉన్న నేపథ్యంలోనే ఇటు జనసేన నేతల్ని అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకులు పోలీసులు ముందస్తుగా అదుపులోకి అయితే తీసుకున్నారు. గతంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభకు అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు ఇప్పుడు ముఖ్యమంత్రి సభకు ఎలా అనుమతి ఇచ్చారని జనసేన నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక విధమైన నిబంధనలు, ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలకు మరో విధమైన నిబంధనలు అమలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు విమర్శించారు. అయితే ముందస్తు చర్యల పేరుతోని జనసేన నాయకులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారని ఇటు పార్టీ నేతలు కూడా ఆరోపించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య హక్కులను హరించేలా వ్యవహరించకుండా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని జనసేన శ్రేణులు కూడా డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక వివరణ అయితే ఇంకా రావాల్సింది. ప్రస్తుతం మియాపూర్ పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు కూడా గట్టిపెట్టడం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సభ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఇటు జనసేన నాయకులు ఏదైతే ముఖ్యంగా అడ్డుకుంటారనే నేపథ్యంలోని ఏదైతే జనసేన నాయకులను ముందుగానే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ సభకు సంబంధించి అంటే గతంలో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా ఈ సభకు సంబంధించి అంటే జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక సభ ఏర్పాటు చేసుకోవడానికి జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ దాన్ని పోలీసులు నిరాకరించారు. అయితే ఇటు ప్రభుత్వ సభలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారు, ప్రతిపక్ష నేతల పార్టీకి సంబంధించి సభలు పెట్టుకుంటే మాత్రం నిరాకరిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అంటూ కూడా ఇటు జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ముందస్తు చర్యల కింద ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే సీఎం సభకు ఎటువంటి ఆటంకాలకు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని అక్కడ ప్రతిష్ట భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.